దోసకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు దోసకాయ ముక్కలు, 6 ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి, కొన్ని శనక్కాయ విత్తనాలు, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనక్కాయ విత్తనాల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో దోసకాయ ముక్కలు వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి చింతపండు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, వేగాయి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న శనక్కాయ విత్తనాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా పట్టుకున్న తర్వాత అందులోకి చల్లారిన దోసకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పేస్ట్ బరకగా వచ్చేలాగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 2 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత చట్నీలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. అయిపోయింది దోసకాయ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.